మీకు అసలు అర్థం పర్థం ముందే మాట్లాడుతున్నారా? ఈ అమ్మాయికి సమానత్వానికి లింక్ ఏంటి? నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఇంటింటికి తిరిగి పెనాయిలు, బాత్రూమ్ యాసిడ్లు, సోపులు అమ్మేవాడిని. అంతేనా? గోపురం చీపుర్లు, చెత్తెత్తే చాట్లు కూడా. సార్, మేము తోంకున్నోడికి తోంకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏమైనా కావాలా? మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్, పెనాయిలు అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. అక్కర్లేదు, వద్దమ్మా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అబ్బో, మార్కెటింగ్ కూడా చేశారనమాట. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సేల్స్ మ్యాన్ అపార్ట్మెంట్ లోకి రాకూడదని? ఈసారి వచ్చాను కుక్కలతో కనిపిస్తాను. వాచ్మెన్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు నేను కూడా ఈసారి సమానత్వం చేస్తా. అప్పుడు ఒక ఆంటీ నేను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది. ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా. రా. కూర్చో, కూర్చోరా. రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు? ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు. నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. సమానత్వం. ఇదిగో, మా సమానత్వంకి అమ్మాయిలంటే చాలా గౌరవం. ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళిపో. రాఘవ, ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ చేసావు, ఇప్పుడే మళ్ళీ అడగట్లేదే. కాఫీ తాగండి. అది ఏం లేదండి, రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట. సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు. అదేంట్రా, మా బామ్మది పెళ్లి చూపులు నువ్వు వచ్చావు కదా, మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది. అమ్మాయి, నీకు లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు. ఎందుకు? అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్దని. కరెక్టే, వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటాయి. నువ్వు తాగేసి వెళ్ళిపోమ్మా.